ఓం శాంతి 11వ తారీఖు సెప్టెంబర్ నెల 2021। मीठे बच्चे, सत्य बाप सचखंड स्थापन करते हैं। तुम बाप के पास आए हो नर से नारायण बनने की सच्ची सच्ची नॉलेज सुनने। మధురమైన పిల్లలు, సత్యమైన బాబా సత్యఖండాన్ని స్థాపన చేస్తారు। మీరు బాబా వద్దకు వచ్చారు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు, సత్యాతి సత్యమైన జ్ఞానాన్ని వినేందుకు। ప్రశ్న, तुम बच्चों को अपने गृहस्थ व्यवहार में बहुत बहुत संभाल कर चलना है क्यों? పిల్లలైన మీరు మీ గృహస్థ వ్యవహారంలో చాలా చాలా సంభాళించుకు నడవాలి ఎందుకు? జవాబు, క్యూంకి తుమ్హారీ గత్ మత్ సబ్సే న్యారీ హై। ఎందుకంటే మీ యొక్క గతి మత్యం అన్నిటికన్నా అతీతమైనది। तुम्हारा गुप्त ज्ञान है, इसलिए विशाल बुद्धि बन सबसे तोड़ निभाना है। మీ జ్ఞానం గుప్తమైంది, అందువల్ల విశాల బుద్ధిగా అయి అందరితో తోడు నిర్వర్తించాలి। अंदर में समझना है हम सब भाई भाई व भाई बहन हैं। లోపల అర్థం చేసుకోవాలి మేమందరం సోదరులము లేక సోదరి సోదరులం। बाकी ऐसे नहीं స్త్రీ అప్నే పతికో కహే తుమ్ మేరే భాయి హో। అంతేకాని స్త్రీ తన భర్తని నువ్వు నా అన్నయ్యవి అని అనకూడదు। ఇలా అంటే వినేవాళ్ళు అంటారు వీళ్ళకి ఏమైపోయిందో అని। యుక్తిగా నడవాలి। ఓం శాంతి। रूहानी बाप बैठ बच्चों को समझाते हैं। ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు తెలియచేస్తున్నారు। रूहानी अक्षर ना कहे सिर्फ बाप कहे तो भी अंडरस्टूड है ये रूहानी बाप है। ఆత్మిక అక్షరం అనకుండా కేవలం బాబా అన్న అర్థమవుతుంది వీరు ఆత్మిక తండ్రి అని। బాప్ బైట్ బచ్చోं को समझाते हैं। బాబా కూర్చుని పిల్లలకు తెలియచేస్తున్నారు। సబ్ అప్నే కో భాయి భాయి తో कहते ही है। అందరూ తమని సోదరులమని అంటారు। तो बाप बैठ समझाते हैं बच्चों को। బాబా కూర్చుని పిల్లలకు తెలియచేస్తున్నారు। सबको तो नहीं समझाते होंगे, అందరికీ అయితే తెలియచేరు। గీతా में भी लिखा हुआ है भगवान वाचा। గీతలో కూడా భగవాన్ వాచా అని రాసి ఉంది। किसके प्रति, ఎవరి పట్ల? భగవాన్ కే హే సబ్ బచ్చే, అందరూ కూడా భగవంతుడి యొక్క పిల్లలే। ఓ భగవాన్ బాప్ హే तो भगवान के बच्चे सब ब्रदर्स है। ఆ భగవంతుడు తండ్రి, భగవంతుడు పిల్లలందరూ సోదరులు। भगवान ने ही समझाया होगा, రాజయోగ్ సిఖాయా होगा। భగవంతుడే నేర్పించారు, భగవంతుడే తెలియచేశారు, రాజయోగాన్ని నేర్పించి ఉంటారు। అభి తుమ్హారీ బుద్ధి కా తాలా ఖులా హువా హై, ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది। తుమ్హారే సివాయ్ ऐसे ख्यालात और कोई के चल ना सके, మీకు తప్పించి ఇటువంటి ఆలోచనలు ఎవరికి నడవవు। जिन जिनको संदेश मिलता जाएगा वो स्कूल में आते जाएंगे, पढ़ते जाएंगे। ఎవరెవరికైతే సందేశం లభిస్తూ ఉంటుందో వారు స్కూల్కి వస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు। समझेंगे प्रदर्शनी तो देखी अब जाकर ज़्यादा सुने, అర్థం చేసుకుంటారు ప్రదర్శని అయితే చూసాము ఇప్పుడు వెళ్ళి ఎక్కువ వినాలి అని। पहली पहली मुख्य बात है ज्ञान सागर पतित पावन गीता ज्ञान दाता శివ భగవాన్ వాచ। మొట్టమొదట ముఖ్య విషయము జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ భగవాన్ వాచ। उनको ये पता पड़े कि इन्हों को सिखलाने वाला समझाने वाला कौन है। వారికి తెలియాలి వీరికి నేర్పించేవాడు తెలియచేసేవారు ఎవరు। ఓ సుప్రీం సోల్ జ్ఞాన్ కా సాగర్ నిరాకార్ है। ఆయన సుప్రీం సోల్ జ్ఞాన సాగరుడు, నిరాకారుడు, ఆయనే సత్యం। ఓ సత్య ही बताएगा, फिर उसमें कोई प्रश्न उठ ही नहीं सकता। వారు సత్యాన్నే చెప్తారు, తిరిగి అందులో ప్రశ్న వచ్చే ప్రశ్నే లేదు। तुमने सब छोड़ दिया ट्रुथ के ऊपर, మీరు సత్యంపైనే అన్నీ వదిలేశారు।
तो पहले पहले तो इस पर समझाना है। మొట్టమొదట ఈ విషయంపై తెలియచేయాలి। हमको परमपिता परमात्मा ब्रह्मा द्वारा రాజ్యోగ్ సిఖలాతే హై। మొట్టమొదట ఈ విషయంపై తెలియచేయాలి। మాకు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రాజ్యోగం నేర్పిస్తున్నారు। ఏ రాజాయి పద్ హై, ఇది రాజ్య పదవి। जिनको निश्चय हो जाएगा कि जो सभी का बाप है वो पारलौकिक बाप बैठ समझाते हैं, वही सबसे बड़ी अथॉरिटी है। ఎవరికైతే నిశ్చయం ఏర్పడుతుందో అందరికీ తండ్రి ఒకే పారలౌకిక తండ్రి తెలియచేస్తున్నారు, వారే అందరికన్నా పెద్ద అథారిటీ। ఇంకా రెండో ప్రశ్న లేవదు। ఓ హే పతిత పావన్, వారు పతిత పావనుడు। ఓ జబ్ యహా ఆతే హై తో జరూర్ అప్నే టైం పర్ ఆతే హోంగే, ఆయన ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో తప్పకుండా తన సమయం వచ్చినప్పుడే వస్తారు। తుమ్ దేఖ్తే భీ హో ఏ వహీ మహాభారత్ కి లడాయి హై, మీరు చూస్తున్నారు ఇప్పుడు అదే మహాభారత యుద్ధం జరుగుతుంది। వినాష్ కే బాద్ వాయిస్లెస్ దునియా హోనీ హై, వినాశనం తర్వాత నిర్వికారి ప్రపంచం రాబోతోంది। ఏ మనుష్య జాన్తే నహీ కి భారత్ హీ వాయిస్లెస్ థా, ఇది మనుషులకు తెలీదు, భారతదేశమే నిర్వికారిగా ఉండేది। బుద్ధి చల్తీ నహీ, బుద్ధి నడవట్లేదు। గోడ్రేజ్ కా తాళా లగా హువా హై, గోడ్రేజ్ తాళం పడిపోయింది। ఉస్కీ చాబీ ఏక్ బాప్ కే పాస్ హై, దాని తాళం చెవి ఒక బాబా వద్దే ఉంది। इसलिए एक किसको पता नहीं है कि तुमको पढ़ाने वाला कौन है, అందుకే ఇది ఎవరికి తెలీదు, మిమ్మల్ని చదివించేవారెవరు। दादा समझ लेते हैं तब टीका करते हैं, कुछ बोलते हैं, इसलिए पहले पहले ये समझाओ। इसमें लिखा है शिव भगवान वाचा, దాదాని అర్థం చేసుకుంటారు, కొంచెం మాట్లాడతారు, అందుకే మొట్టమొదట ఇది తెలియచేయండి। ఇందులో రాసి ఉంది శివ భగవాన్ వాచా అని। वो तो है ही ट्रूथ, ఆయన పేరే సత్యం। బాప్ है ही नॉलेजफुल, బాబా జ్ఞాన సాగరుడు। సృష్టి के ఆది మధ్య అంత का राज समझाते हैं, సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు తెలియచేస్తున్నారు। ये शिक्षा अभी तुमको उस बेहद के बाप से मिलती है, ఈ శిక్షణ ఇప్పుడు మీకు ఆ అనంతమైన తండ్రి నుండే లభిస్తుంది। वही सृष्टि का रचयिता है, वारे सृष्टि की रचयिता। पतित सृष्टि को पावन बनाने वाला है, पतित सृष्टिनी पावनंगा तैयार చేసేవారు। तो पहले पहले बाप का ही परिचय देना है, కాబట్టి మొట్టమొదట బాబా యొక్క పరిచయం ఇవ్వాలి। उस परमपिता परमात्मा से आपका क्या संबंध है, ఆ పరంపిత పరమాత్మతో మీకు ఏ సంబంధం ఉంది। वो नर से नारायण बनने की सच्ची नॉलेज देते हैं, వారే నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేందుకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు। बच्चे जानते हैं बाप सत्य है, जो बाप ही सचखंड बनाते हैं, పిల్లలకు తెలుసు కదా బాబా సత్యమైన వారు, తండ్రి సత్యఖండాన్ని తయారు చేస్తున్నారు। तुम यहाँ आए ही हो नर से नारायण बनने, మీరు ఇక్కడికి వచ్చిందే నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేందుకు। बैरिस्टर पास जाएंगे तो समझेंगे हम बैरिस्टर बनने आए हैं, లాయర్ దగ్గరికి వెళ్తే అర్థం చేసుకుంటారు మేము లాయర్ దగ్గరికి వచ్చాము లాయర్ అయ్యేందుకు। అభి తుమ్కో నిశ్చయ హై, ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది। హమ్కో భగవాన్ పఢాతే హై, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు। कोई निश्चय करते भी है फिर సంశయ బుద్ధి हो जाते हैं, కొంతమందికి నిశ్చయం ఉంటుంది మళ్ళీ సంశయ బుద్ధిలు అయిపోతారు। तो उनको सब कहते हैं तुम तो कहते थे हमें भगवान पढ़ाते हैं, అప్పుడు అందరూ వాళ్ళని అంటారు మీరు చెప్పేవారు కదా మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని, మరి ఆ భగవంతుడిని ఎందుకు వదిలేసి వచ్చేసారు అని అడుగుతారు। సంశయ ఆనే సే హీ భాగంతి హో జాతే హై, సంశయంలోకి రావటం వల్ల పారిపోతారు। కోయి నా కోయి వికర్మ కడితే హై, ఏదో ఒక పాపకర్మలు చేస్తారు। భగవాన్ వాచ్య కామ్ మహాశత్రు హై, ఉన్ పర్ జీత్ పానే సే హీ జగత్ జీత్ బనేంగి। భగవాన్ వాచ్య కామం మహాశత్రువు,
దానిపైన విజయాన్ని పొందటం ద్వారానే జగత్తుని జయించేవారిగా అవుతారు. జో పావన్ బనేంగే వహీ పావన్ దునియా మే జాయేంగే. ఎవరైతే పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. యహా హై హీ రాజ్యో కీ బాత్, తుమ్ జాకర్ రాజాయి కరేంగే. ఇక్కడ ఉన్నదే రాజయోగం యొక్క విషయము. మీరు వెళ్ళి రాజ్యం చేస్తారు. బాకీ జో ఆత్మాయే హై ఓ అప్నా హిసాబ్ చుక్తుకర్ వాపస్ చలి జాయేగి. మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు తమ లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకుని వాపస్ వెళ్ళిపోతారు. ఏ కయామత్ కా సమయ హై, ఇది అంతిమ సమయము. अब ये बुद्धि कहती है సత్యుగ్ కి స్థాపన జరూర్ హోనీ హై. ఇప్పుడు ఈ బుద్ధి అంటుంది కదా, సత్యుగం యొక్క స్థాపన తప్పకుండా అవుతుంది. పావన్ దునియా సత్యుగ్ కో కహా జాతా హై. పావన ప్రపంచమని సత్యుగాన్ని అంటారు. బాకీ సబ్ ముక్తిధామ్ మే చలే జాయేంగే. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఉన్కో ఫిర్ అప్నా పార్ట్ రిపీట్ కర్నా హై. వారు తిరిగి తమ పాత్రని రిపీట్ చేయాలి. తుమ్ భీ అప్నా పురుషార్థ్ కర్తే రహతే హో. మీరు కూడా మీ పురుషార్థం చేస్తూ ఉంటారు. పావన్ దునియా కా మాలిక్ బన్నే కే లియే. పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానిగా అయ్యేందుకు. మాలిక్తో అప్నేకో సమझेंगे. స్వయాన్ని యజమానిగా అర్థం చేసుకున్నారు కదా, ప్రజలు కూడా యజమానులే. అభి ప్రజా భీ कहती है ना हमारा भारत. ఇప్పుడు ప్రజలు కూడా అంటారు కదా మా భారతదేశము అని. తుమ్ సమజ్తే హో అభి సబ్ నరకవాసీ హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు అందరూ నరకవాసీలే. అభి హమ్ స్వర్గవాసీ బన్నే కే లియే రాజయోగ్ సీఖ్ రహే హై. ఇప్పుడు తిరిగి స్వర్గవాసీలుగా అయ్యేందుకే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. సబ్తో స్వర్గవాసీ నహీ బనేంగే. అలానే అందరూ స్వర్గవాసీలుగా అవరు. బాప్ कहते हैं जब భక్తి మార్గ్ పూరా హోగా తబ్హీ మే ఆऊँगा. బాబా అంటున్నారు, ఎప్పుడైతే భక్తి మార్గం పూర్తవుతుందో అప్పుడే నేను వస్తాను. ముझे ही आकर सब भक्तों को भक्ति का फल देना है. నేనే వచ్చి భక్తులందరకు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వాలి. మెజారిటీతో భక్తోంకి హేనా. మెజారిటీ అంతా భక్తులదే కదా. సబ్ పుకార్తే రహతే హే హే గాడ్ ఫాదర్. అందరూ పిలుస్తూ ఉంటారు హే భగవంతుడా తండ్రి అని. భక్తోంకే ముఖ్ సే ఓ గాడ్ ఫాదర్ హే భగవాన్ ఏ జరూర్ నిక్లేగా. భక్తుల నోటి నుంచి ఓ గాడ్ ఫాదర్ అని హే భగవంతుడా అని ఈ అక్షరాలు తప్పకుండా వెలువడతాయి. ఆ భక్తి और జ్ఞాన్ మే ఫర్క్ హై. ఇప్పుడు భక్తికి జ్ఞానానికి తేడా ఉంది. తుమ్హారే ముఖ్ సే కభీ హే ఈశ్వర్ హే భగవాన్ నహీ నిక్లేగా. ఎప్పుడు మీ నోటి నుంచి హే ఈశ్వర హే భగవంతుడా అని రాదు. మనుష్యోं को तो ఏ ఆధా కల్ప్ కి ప్రాక్టీస్ పడి హుయి హై. మనుషులకైతే ఇది అర్ధకల్పం నుంచి ప్రాక్టీస్ అయిపోయింది. తుమ్ జాన్తే హో ఓ హమారా బాప్ హై. తుమ్కో హే బాబా థోడే హీ कहना है. మీకు తెలుసు కదా వారు మన తండ్రి, మీరైతే హే బాబా అని అనకూడదు. బాప్ సే తుమ్కో తో వర్సా లేనా హే. బాబా నుంచి మీరు వారసత్వాన్ని తీసుకోవాలి. పహలే తో ఏ నిశ్చయ హో కి హమ్ బాప్ సే వర్సా లేతే హై. ముందు మీకు నిశ్చయం ఉండాలి, మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాప్ బచ్చోं को వర్సా లేనే కే అధికారి బనాతే హై. బాబా పిల్లలకి వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తారు. ఎతో సచ్చా బాప్ హైనా. వీరు సత్యమైన తండ్రి కదా. బాప్ జాన్తే హై हमने जिन बच्चों को ज्ञानामृत पिलाए, ज्ञान चिता पर बिठाए, विश्व का मालिक देवता बनाया था, वही काम चिता पर बैठ भस्मीभूत हो गए हैं. బాబాకు తెలుసు, నేను నా పిల్లల్ని జ్ఞానామృతాన్ని తాగించి జ్ఞానచితపైన కూర్చోపెట్టి విశ్వానికి యజమానిగా దేవతగా తయారు చేశాను. అదే పిల్లలు కామచితపైన కూర్చుని భస్మీభూతులైపోయారు. अब मैं फिर ज्ञान चिता पर बिठाए
घोर नींद से जगाए स्वर्ग में ले जाता हूँ. ఇప్పుడు మళ్ళీ నన్ను జ్ఞాన చితిపైన కూర్చోబెట్టి ఘోర నిద్ర నుండి మేల్కొల్పి స్వర్గంలోకి తీసుకువెళ్తాను. బాప్నే समझाया है तुम आत्माएं वहाँ शांतिधाम और सुखधाम में रहती हो. బాబా తెలియచేశారు, ఆత్మలైన మీరు శాంతిధాము మరియు సుఖధామంలో ఉంటారు. సుఖధామ్ కో కహా జాతా హై వాయిస్లెస్ వరల్డ్, సంపూర్ణ నిర్వికారి. సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచం, సంపూర్ణ నిర్వికారి అని అంటారు. వహా దేవతాయే रहते हैं और वह है स्वीट होम ఆత్మాओं का घर. అక్కడ దేవతలు ఉంటారు, అందుకే దాని పేరే స్వీట్ హోమ్, ఆత్మల ఇల్లు. सभी एक्टर्स उस शांति धाम से आते हैं यहाँ पाठ बजाने. యాక్టర్స్ అందరూ ఆ శాంతి ధామం నుండి వస్తారు ఇక్కడికి పాత్రని అభినయించడానికి. హమ్ ఆత్మాయే వహాకే రెహవాసీ నహీ హై. ఆత్మలైన మనం యహాకే రెహవాసీ నహీ హై. ఆత్మలైన మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఓ యాక్టర్స్ యహాకే రెహవాసీ హోతే హై. ఆ యాక్టర్స్ అయితే ఇక్కడ ఉండేవారు ఉంటారు. సిర్ఫ్ ఘర్ సే ఆకర్ డ్రెస్ బదిలీ కర్ పాఠ్ బజాతే హై. కేవలం ఇంటి నుంచి వచ్చి డ్రెస్ మార్చుకుని పాత్రని అభినయిస్తారు. తుమ్ తో సమజ్తే హో హమారా ఘర్ శాంతి ధామ్ హై జహా హమ్ ఫిర్ వాపస్ జాతే హై. మీరు అర్థం చేసుకున్నారు కదా, మన ఇల్లు శాంతిధామం, అక్కడికి తిరిగి మనం వాపస్ వెళ్ళిపోతున్నాం. जब सभी एक्टर्स स्टेज पर आ जाते हैं तब बाप आकर सबको ले जाएंगे, इसलिए उनको लिबरेटर गाइड भी कहा जाता है. ఎప్పుడైతే యాక్టర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తారో అప్పుడే బాబా వచ్చి అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అందుకే వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు. దుఃఖ హర్తా సుఖ కర్తా హే तो इतने सारे मनुष्य कहाँ जाएंगे. దుఃఖ హర్తా సుఖ కర్తా, మరి ఇంత మొత్తం మనుషులు ఎక్కడికి వెళ్తారు? విచార్తో కరు, ఆలోచించండి. పతిత పావన్కో బులాతే హే కిస్లియే. పతిత పావనుడు తండ్రిని ఎందుకు పిలుస్తారు? దుఃఖంకి దునియా మే రెహనే నహీ చాహతే హై. తమ మృత్యువు కోసం దుఃఖ ప్రపంచంలో ఉండాలని కోరుకోరు, అందుకే ఇంటికి తీసుకువెళ్ళమంటారు. ఏ సబ్ ముక్తి కో హీ మాన్నే వాలే హై. వీరందరూ ముక్తిని కోరుకునేవారు. భారత్ కా ప్రాచీన్ యోగ్ भी कितना मशहूर है. భారతదేశం యొక్క ప్రాచీన యోగం ఎంత ప్రసిద్ధి చెందింది. విలాయత్ మే भी जाते हैं ప్రాచీన్ రాజయోగ్ సిక్లానే. ప్రాచీన రాజయోగం నేర్పించేందుకు విదేశాలు కూడా వెళ్తారు. క్రిస్టియన్ మే बहुत है जो సన్యాసియోं का मान रखते हैं. క్రిస్టియన్స్లో కూడా చాలామంది ఉంటారు, సన్యాసులకి గౌరవాన్ని ఇస్తారు. గేరు కెఫ్నీకి జో పెహర్వాయిస్ హై ఓ హై హఠయోగి. ఎవరైతే కనుక కఫనీ ధరిస్తారో వారు హఠయోగిలు. తుమ్కో తో ఘర్ బార్ ఛోడనా నహీ హై. మీరైతే ఇల్లు వాకిళ్ళు వదలకూడదు. నా కోయి సఫేద్ కా కపడే కా బంధన్ హై. అలాని తెల్ల బట్టలే కట్టుకోవాలనే బంధనం లేదు. పరంతు సఫేద్ అచ్చా హై, కానీ తెలుపు మంచిది. తుమ్ బట్టి మే రహే హో తో డ్రెస్ బీ ఏ హో గయి హై. మీరు బట్టీలో ఉన్నారు కాబట్టి ఇది డ్రెస్ అయింది. ఆజ్కల్ సఫేద్ పసంద్ కర్తే హై. ఈ రోజుల్లో తెలుపే అందరూ ఇష్టపడతారు. మనుష్య మర్తే హై తో సఫేద్ చద్దర్ డాల్తే హై. మనుషులు చనిపోయినప్పుడు కూడా తెల్లటి దుప్పటి కప్పుతారు. తో పెహ్లే కోయి కో భీ బాప్ కా పరిచయ దేనా హై. అందుకే ముందు ఎవరొచ్చినా వారికి బాబా యొక్క పరిచయం ఇవ్వాలి. దో బాప్ హై, ఇద్దరు తండ్రులు అని. ఏ బాతే సమజ్తే హై సమజ్నే మే టైం లేతీ హై. ఈ విషయాలు అర్థం చేసుకోవటంలో కూడా సమయం పడుతుందంటున్నారు బాబా. ప్రదర్శనీ మే ఇత్నా సమఝా నహీ సకేంగే. ప్రదర్శనీలో కూడా ఇంతగా తెలియచేయలేరు. సత్యుగ్ మే ఏక్ బాప్, इस समय है तुमको 3 बाप, क्योंकि भगवान आते हैं ప్రజాపిత బ్రహ్మ के तन में. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయంలో మీకు 3 తండ్రులు ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు వచ్చేదే ప్రజాపిత బ్రహ్మ తనువులోకి. ఓ భీ తో బాప్ హై సబ్కా. ఆయన కూడా అందరికీ తండ్రే.
అచ్చా ఆ తీనోం బాప్ మే ఊంచా వర్సా కిస్కా. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు తండ్రులలో ఉన్నతమైన వారసత్వం ఎవరిస్తారు? నిరాకార్ బాప్ వర్సా कैसे दे. నిరాకారుడైన తండ్రి వారసత్వాన్ని ఎలా ఇస్తారు? ఓ ఫిర్ దేతే హే బ్రహ్మ ద్వారా. ఆయన ఇచ్చేదే బ్రహ్మ ద్వారా. బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హే और బ్రహ్మ ద్వారా వర్షా भी देते हैं. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు మరియు బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు. ఇస్ చిత్ర పర్ తుమ్ బహుత్ అచ్చి రీతి సమझा सकते हो. ఈ చిత్రం పైన మీరు చాలా మంచి రీతిలో తెలియచేయచ్చు. శివ్ బాబా హే, ఫిర్ ఏ ప్రజాపిత బ్రహ్మ, ఆదిదేవ్ ఆదిదేవి. శివ్ బాబా, తిరిగి ప్రజాపిత బ్రహ్మ, ఆదిదేవుడు ఆదిదేవి. ఏ హే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. बाप कहते हैं मुझ शिव को ग्रेट ग्रेट ग्रैंड फादर नहीं कहेंगे. బాబా అంటున్నారు శివుణ్ణి నన్ను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. మే సబ్కా బాప్ హూం, నేను అందరికీ తండ్రిని. యహే ప్రజాపిత బ్రహ్మ, వీరు ప్రజాపిత బ్రహ్మ. తుమ్ హో గయే భాయి బహన్, ఆపస్ మే క్రిమినల్ అసాల్ట్ కర్ నా సకే. బాబా చెప్తున్నారు మీరు సోదర సోదరీలయ్యారు, మీలో మీకు చెడు దృష్టి ఉండకూడదు. అగర్ దోనోకి ఆపస్ మే వికార్ కి దృష్టి ఖీంచती है तो गिर पड़ते हैं, बाप को भूल जाते हैं. ఒకవేళ మీలో మీకు వికారీ దృష్టి ఆకర్షిస్తూ ఉంటే కింద పడిపోతారు, బాబాని మర్చిపోతారు. బాప్ कहते हैं तुम हमारा बच्चा बन काला मुँह करते हो. బాబా అంటారు మీరు నా పిల్లలుగా అయి ముఖాన్ని నల్లగా చేసుకుంటున్నారు. బేహద్ కా బాప్ బచ్చోం కో సమझाते हैं. బేహద్ బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. తుమ్కో ఏ నషా చెడా హువా హే, మీకు ఈ నషా ఎక్కి ఉంది. జాన్తే హో గృహస్థ వ్యవహార్ మే బీ రెహనా హే, మీకు తెలుసు కదా గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. లౌకిక్ సంబంధియోం కో బీ ముహ్ దేనా హే, లౌకిక సంబంధికుల వైపు కూడా ముఖాన్ని తిప్పాలి. లౌకిక్ బాప్కో తుమ్ బాప్ కహెంగేనా, లౌకిక తండ్రిని కూడా మీరు తండ్రి అని అంటారు కదా. ఉన్కో తుమ్ భాయినే కహ సక్తే, లౌకిక తండ్రిని మీరు అన్నయ్య అని అనలేరు. ఆర్డినరీ వే మే బాప్కో బాప్ హీ కహెంగే, ఆర్డినరీ వేలో కూడా తండ్రిని తండ్రినే అంటారు. బుద్ధి మే హే కి ఏ హమారా లౌకిక్ బాప్ హే, బుద్ధిలో ఏముంటుంది వీరు మా లౌకిక తండ్రి అని ఉంటుంది. జ్ఞాన్తో హేనా, జ్ఞానం ఉంది కదా. ఏ జ్ఞాన్ బడా విచిత్ర హే, ఈ జ్ఞానం చాలా విచిత్రమైంది. ఆజ్కల్ కర్కే నామ్ భీ లే లేతే హే, ఈ రోజుల్లో పేరు కూడా తీసుకుంటారు. परंतु कोई विजिटर आदि बाहर के आदमी के सामने भाई कह दो तो वो समझेंगे इनका माथा खराब हुआ. చూడండి ఎవరైనా విజిటర్స్ వాళ్ళు ఎదురుకుండా అందరినీ పట్టుకుని ఎవరైనా విజిటర్లు వాళ్ళు బయట వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అన్నయ్య అంటారు అనుకోండి, బాబా చెప్తున్నారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళ బుర్ర పాడైపోయింది అని. అందుకని ఇందులో యుక్తి కావాలి. మీ యొక్క జ్ఞానం గుప్తమైంది, సంబంధం కూడా గుప్తమైంది. అక్సర్ కర్కే స్త్రీయా పతి కా నామ్ నహీ లేతే హే, ప్రత్యేకంగా స్త్రీలు భర్త పేరు చెప్పరు, భర్త స్త్రీ యొక్క పేరు చెప్తారు. ఇందులో చాలా యుక్తి నడవాలి. లౌకికంలో కూడా తోడు నిర్వర్తించాలి. బుద్ధి పైనే ఉండాలి. హమ్ బాప్ సే వర్షా లే రహే హే, మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. బాకీ చాచేకో చాచా బాప్కో బాప్ కెహనా పడేనా. బాబా అంటున్నారు పినతండ్రిని పినతండ్రినే పిలవాలి, తండ్రిని తండ్రినే పిలవాలి. భర్త భర్తే అవుతారు, వీళ్ళెవరు అన్నయ్యలు ఎవరు. जो ब्रह्मा कुमार कुमारी नहीं बने हैं वो भाई बहन नहीं समझेंगे. ఎవరైతే బ్రహ్మ కుమారి కుమారులుగా అవ్వలేదో వారు సోదర సోదరీలని అర్థం చేసుకోరు. ఎవరైతే బీకేలుగా అయ్యారో వారికి ఈ విషయాలు అర్థమవుతాయి. ఇస్మే సమజ్నే కి బుద్ధి అచ్చి చాహియే, ఇందులో అర్థం చేసుకునే బుద్ధి మంచిగా ఉండాలి. బాప్తో బచ్చోం కో విశాల్ బుద్ధి బనాతే హై, బాబా పిల్లల్ని విశాల బుద్ధిగా తయారు చేస్తున్నారు. తుమ్ పెహ్లే హద్కి బుద్ధి మే థే, మీ బుద్ధి ముందు హద్దులో ఉండేది. అభి బుద్ధి చెలి జాతి హే బేహద్ మే, ఇప్పుడు మీ బుద్ధి బేహద్లోకి వెళ్తుంది. ఓ హమారా బేహద్ కా బాప్ హే, వారు మన అనంతమైన తండ్రి. ఏ సబ్ హమారే భాయి బెహన్ హే,
వీరందరూ మన సోదర సోదరీలు. లేకిన్ ఘర్ మే సాసుకో సాసు హీ కహెంగే, బెహన్ థోడే హీ కహెంగే. కానీ ఇంట్లో అత్తగారని పిలవాలి, అక్కయ్య అని అనకూడదు. घर में रहते बड़ी युक्ति से चलना है, नहीं तो लोग कहेंगे ये तो पति को भाई सासू को बहन कह देते ये क्या है. లేకపోతే ఏమనుకుంటారు అందరూ, వీళ్ళు భర్తను పట్టుకుని అన్నయ్య, అత్తగారిని పట్టుకుని అక్కయ్య అని పిలుస్తున్నారు, ఇదేమిటి వీళ్ళు బుర్ర పాడైపోయిందా అనుకుంటారు. ఈ జ్ఞాన్ కి బాతే తుమ్ హీ జానో और न जाने कोई. ఈ జ్ఞానం యొక్క విషయాలు మీకే తెలుస్తాయి తప్పించి ఇతరులకు ఎవ్వరికీ తెలియవు. कहते हैं ना प्रभु तेरी गत मत तुम ही जानो. అందుకే అంటారు కదా, హే ప్రభు నీ గతి మతి నీకే తెలియాలి అంటారు. అబ్ తుమ్ ఉన్కే బచ్చే బంతే హో, ఇప్పుడు మీరు వారి పిల్లలుగా అయ్యారు కాబట్టి మీ గతి మతి మీరే తెలుసుకోండి. బड़ी संभाल से चलना पड़ता है, చాలా జాగ్రత్తగా సంభాళిస్తూ నడవాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు, ये विषयों तिकमक चंदद्दू. तो प्रदर्शनी में तुम बच्चों को पहले पहले ये समझाना है कि हमको पढ़ाने वाला भगवान है. ప్రదర్శనీలో మొట్టమొదటిది తెలియచేయాలి, మమ్మల్ని చదివించేవాడు భగవంతుడు అని. అబ్ తుమ్ బతావో భగవాన్ కౌన్, ఇప్పుడు మీరు చెప్పండి భగవంతుడు ఎవరు. నిరాకారి శివ్ యా దేహదారి శ్రీకృష్ణ, నిరాకారి శివుడా లేక దేహదారి శ్రీకృష్ణుడా. जो गीता में भगवान वाच है वो शिव परमात्मा ने महावाक्य उच्चारे हैं या श्री कृष्ण ने. ఏదైతే గీతలో భగవాన్ వాక్యాన్ని ఉందో అది శివ పరమాత్మ మహావాక్యాలుగా ఉచ్చరించారా లేక శ్రీకృష్ణుడా. కృష్ణతో హే స్వర్గ కా పెహ్లా ప్రిన్స్, శ్రీకృష్ణుడైతే స్వర్గానికి మొదటి యువరాజు. ऐसे तो कह नहीं सकते कि कृष्ण जयंती सो शिव जयंती, ఇలా అనలేరు కృష్ణ జయంతి శివ జయంతి అని. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి. శివ జయంతి ద్వారానే స్వర్గం యొక్క రాజకుమారుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా అయ్యాడు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయము. శివ్ జయంతి ఫిర్ గీతా జయంతి ఫిర్ ఫట్ సే హే కృష్ణ జయంతి, क्योंकि बाप राजयोग सिखलाते हैं ना. శివ జయంతి తర్వాత గీతా జయంతి తర్వాత వెంటనే కృష్ణ జయంతి. ఎందుకంటే బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు కదా. బచ్చోంకి బుద్ధి మే ఆయి హై నా, పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా. జబ్ తక్ శివ్ పరమాత్మా నా ఆయే తబ్ తక్ శివ్ జయంతి మనా నహీ సక్తే. ఎప్పటి వరకైతే శివ పరమాత్మ రారో అప్పటి వరకు శివ జయంతి జరుపుకోరు. जब तक शिव आकर कृष्णपुरी स्थापन ना करे तो कृष्ण जयंती भी कैसे मनाई जाए. ఎప్పటి వరకైతే శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపించలేదో మరి కృష్ణ జయంతిని ఎలా జరుపుకుంటారు. కృష్ణ కా జన్మతో మనాతే హై, కృష్ణుడి యొక్క జన్మ అయితే జరుపుకుంటారు కానీ అర్థం చేసుకోరు. కృష్ణ ప్రిన్స్ థా తో జరూర్ సత్యుగ్ మే హోగా నా, కృష్ణుడు యువరాజు తప్పకుండా సత్యుగంలో ఉండేవారు కదా. సత్యుగ్ మే దేవతాओं की రాజధాని జరూర్ హోగి, సత్యుగంలో దేవతల యొక్క రాజధాని తప్పకుండా ఉంటుంది. కేవలం ఒక కృష్ణుడికే రాజ్యభాగ్యం లభించదు, తప్పకుండా కృష్ణపురి ఉంటుంది. कहते भी है కృష్ణపురి और फिर ये है కంసపురి అంటారు. కృష్ణపురి ఇది కంసపురి. కృష్ణపురి నయి దునియా, కంసపురి है పురాణీ దునియా. కృష్ణపురి కొత్త ప్రపంచం, కంసపురి పాత ప్రపంచం. कहती है देवताओं और असुरों की लड़ाई लगी, దేవతాओं ने జీతా అంటారు. దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది, దేవతలు గెలుపొందారు అని. ఇలాంటివి ఏమీ లేవంటున్నారు బాబా. కంసపురి సమాప్తి అయిపోతుంది, తిరిగి కృష్ణపురి స్థాపన జరుగుతుంది. కంసపురి పురాణీ దునియామే హోగి, కంసపురి ఈ పాత ప్రపంచంలో ఉంటుంది. నయే దునియామే థోడే హీ ఏ కంస దైత్య ఆది హోంగే, కొత్త ప్రపంచంలో ఈ కంసుడు దైత్యులు ఎవరు ఉండరంటున్నారు బాబా. యహాతో దేఖో కిత్నే మనుష్య హై, ఇక్కడైతే ఎంతమంది మనుషులు ఉన్నారు. సత్యుగ్ మే బహుత్ థోడే హై, సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మీ బుద్ధి నడుస్తుంది. దేవతావన్లతో కోయి లడాయి కీ నహి, దేవతలైతే ఏమీ యుద్ధం చేయలేదు. దైవీ సాంప్రదాయం సత్యుగంలో ఉంటుంది. అశ్రీ సంప్రదాయ యహా హై, అశ్రీ సంప్రదాయం ఇక్కడ ఉంది. बाकी ना देवताओं और असुरों की लड़ाई हुई
నా కౌరవం और పాండవం की हुई है. దేవతలకు అసురులకి యుద్ధం జరగలేదు, కౌరవులకి పాండవులకి కూడా లేదు. ఇప్పుడు మీరు రావణుడిపై విజయాన్ని పొందుతున్నారు. బాప్ कहते हैं इन विकारों पर जीत पानी है तो जगत जीत बन जाएंगे. బాబా అంటున్నారు ఈ వికారాలపైన విజయం పొందితేనే మీరు జగత్తుని జయించేవారిగా అవుతారు. ఇందులో ఏమీ యుద్ధం లేదు. బాబా చెప్తున్నారు యుద్ధం యొక్క పేరు తీసుకుని హింసకులుగా తయారు చేశారు. రావణుడిపైన విజయం పొందాలి కానీ అహింసకులుగా. కేవలం బాబా స్మృతి ద్వారానే మన వికర్మలు వినాశనం అవుతాయి. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధి చెందినది. బాబా అంటున్నారు నాతో బుద్ధియోగం జోడిస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. బాప్ పతిత పావన్ హే, బుద్ధియోగ్ ఉస్ బాప్ సే లగానా హే తో తుమ్ పతిత్ సే పావన్ బన్ జాయేంగే. బాబా పతిత పావనుడు, బుద్ధియోగం ఆ బాబాతో జోడించాలి. అప్పుడే మీరు పతితుల నుంచి పావనులుగా అవుతారు. అభి తుమ్ ప్రాక్టికల్ మే ఉన్సే యోగ్ లగా రహే హో. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బాబాతో యోగం జోడిస్తున్నారు. ఇందులో యుద్ధం యొక్క విషయం ఏమీ లేదు. जो अच्छी रीति पढ़ेंगे, बाप के साथ योग लगाएंगे, वही बाप से वर्षा पाएंगे कल्प पहले मुआफिक. ఎవరైతే బాగా చదువుకుంటారో, బాబాతో యోగం జోడిస్తారో వారి బాబా నుండి కల్ప పూర్వం వలె వారసత్వాన్ని పొందుతారు. ఇస్ పురాణీ దునియా కా వినాశ్ భీ హోగా. ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. సబ్ హిసాబ్ కితాబ్ చుక్తు కర్ జాయేంగే. అందరూ తమ లెక్కాచారాలన్నీ పూర్తి చేసుకు వెళ్ళిపోతారు. తిరిగి క్లాస్ ట్రాన్స్ఫర్ అయి నంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు. మీరు కూడా నంబర్ వారుగా వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తారు. ఇవి ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా मीठे मीठे सिकिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ధారణ మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. फर्स्ट पॉइंट, इस कयामत के समय जबकि सतयुग की स्थापना हो रही है. ఈ అంతిమ సమయంలో సత్యుగ స్థాపన అవుతుంది కాబట్టి పావనంగా తప్పకుండా అవ్వాలి. బాప్ और बाप के कार्य में कभी संशय नहीं उठाना है. బాబా యొక్క కార్యంలో ఎప్పుడూ సంశయం రాకూడదు. రెండో పాయింట్, జ్ఞాన్ और సంబంధ గుప్త है. జ్ఞానము మరియు సంబంధం గుప్తంగా ఉన్నాయి. అందువల్ల లౌకికంలో చాలా యుక్తిగా విశాల బుద్ధిగా అయి నడవాలి. వినేవారు తిక్మక చెందే మాటలేమీ మాట్లాడకూడదు. వరదానము మన్మత్ పరమత్ కో సమాప్త కర్ శ్రీమత్ పర్ పద్మోं की कमाई जमा करने वाले పద్మా పద్మా భాగ్యశాలి భవ. మన్మతం పరమతాన్ని సమాప్తి చేసి శ్రీమతంపై పద్మాల సంపాదనని జమ చేసుకునే పద్మా పద్మా భాగ్యశాలి భవ. श्रीमत पर चलने वाले एक संकल्प भी మన్మత్ व పరమత్ पर नहीं कर सकते. శ్రీమతంపై నడిచేవారు ఒక్క సంకల్పం కూడా మన్మతం లేక పరమతంపై ఉండదు. స్థితి యొక్క స్పీడు, ఒకవేళ స్పీడ్ లేకపోతే ఏదో ఒక అంటే శ్రీమతంలో మన్మతం లేక పరమతం మిక్స్ అయి ఉన్నట్లే. मनमत अर्थात अल्पज्ञ आत्मा के संस्कार अनुसार जो संकल्प उत्पन्न होता है वो स्थिति को डगमग करता है. మన్మతము అంటే అల్పజ్ఞ ఆత్మల సంస్కారాల అనుసారంగా ఏ సంకల్పం అయితే ఉత్పన్నమవుతుందో అది స్థితిని అలజడి చేయిస్తుంది. అందువల్ల చెక్ చేసుకోండి మరియు చేయించండి. ఏక కదం భీ శ్రీమత్ కే బినా నా హో. ఒక్క అడుగు కూడా శ్రీమతం లేకుండా ఉండకూడదు. तब पद्मों की कमाई जमा कर పద్మా పద్మా భాగ్యశాలి బన్ సకేంగే. అప్పుడే పద్మాల సంపాదన జమ చేసుకుని పద్మా పద్మా భాగ్యశాలిగా అవుతారు. స్లోగన్ను मन में सर्व के कल्याण की भावना बनी रहे. यही विश्व कल्याणकारी आत्मा का कर्तव्य है. మనస్సులో సర్వుల పట్ల కళ్యాణం యొక్క భావన తయారై ఉండాలి. ఇదే విశ్వ కళ్యాణకారి ఆత్మ యొక్క కర్తవ్యము. अच्छा, ओम शांति.